మొత్తం మీద విచారణని మధ్యాహ్నం ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. సో ఈ విచారణ ఆల్రెడీ హైకోర్టు ఫస్ట్ బెంచ్ ధర్మాసనం దీన్ని ఆల్రెడీ మొదలుపెట్టింది. సో విచారణను మధ్యాహ్నం 12:30కు వాయిదా వేసింది. సో మొత్తం మీద హైకోర్టు ఈ కేసు విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఏం చెబుతుందా అని చెప్పి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మధ్యాహ్నం 1:12 తర్వాత ఈ కేసును మరోసారి విచారణకు చేపడతామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సో హైకోర్టు దగ్గర ఒకంత ఆసక్తికరమైన వాతావరణం ఉంది, ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉంది. పెద్ద సంఖ్యలో బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా హైకోర్టుకు చేరుకున్నారు. సో ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని చెప్పని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో సో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక పారదర్శకంగా 42% రిజర్వేషన్లు పెంచుతూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం పట్ల బీసీ సంఘాలని కూడా హర్షం వ్యక్తం చేస్తాయి. మరోవైపు హైకోర్టు కూడా ఇటు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో హైకోర్టు దగ్గర మా ప్రతినిధి నరసింహరావుతో బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులంతా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. నరసింహరావు, బీసీ సంఘాల నేతలు ఏమంటున్నారు? ముఖ్యంగా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పట్ల వాళ్ళు ఎట్లాంటి ఆశాభావంతో ఉన్నారు? నేను కూడా ఎస్, అందరూ కూడా ఒకంత ఉత్కంఠగా, ఒకంత ఆతృతగా, ఒకంత ఆసక్తిగా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులైతే ఇక్కడికి హైకోర్టుకు తరలి వస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి మెట్టు సాయి కుమారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చారు. బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు బలమైనటువంటి వాదనలు వినిపించాలి, ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 9 నిలబెట్టుకోవాలనేటువంటి ఒక పట్టుదలతో వీరున్నారు. ప్రభుత్వం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘీని ఈరోజు వాదనలకు రిక్వెస్ట్ చేసింది. ఆ మేరకు ప్రభుత్వం పక్షాన అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపించబోతా ఉన్నారు. అయితే ఈ సంఘాల నాయకులు వారి తరపున పిటిషన్లు, ఇందులో ఇంప్లీడ్ అయినటువంటి నాయకులు, ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి నాయకులు కూడా వారి తరపున వాదనలు వినిపించబోతా ఉన్నారు, పిటిషనర్ వినిపించబోతా ఉన్నారు, ప్రభుత్వం వాదనలు వినిపించబోతా ఉంది. అయితే ఈ బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలంతా కూడా ఒకే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చట్టబద్ధంగా ఈ రిజర్వేషన్ను కల్పించడం కోసం ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యల్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడవనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సాయి కుమార్, చెప్పండి, ఇందులో మీరు ఇంప్లీడ్ అయ్యారు కదా? అయ్యానండి. ఏంటి అసలు మీ వాదన ఏం వినిపించబోతా ఉన్నారు? అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 50% రిజర్వేషన్లు దాటకూడదని ఉంది కాబట్టి 42% జీవో అనేటువంటిది చట్ట విరుద్ధమైంది, దీన్ని కొట్టేయాలని చెప్పి కొంతమంది సవాల్ చేస్తూ, జీవో నెంబర్ సవాల్ చేస్తూ దీనికి వచ్చారు. ఏంటి దీనిపైన మీ వాదనలు ఏంటి? ముఖ్యంగా కొన్ని వాళ్ళకి సమాచారం లేక మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే 50% మించకూడదనే మాట ప్రకారంగా దానికి మాట చెప్పారు. ఏమని? సపోజ్ ఆ రాష్ట్రంలో కూడా జనగణన చేసి ఉంటే, కులగణన చేసి ఉంటే తప్పకుండా మీరు చేసుకోవచ్చు మీ అనుకూలంగా చెప్పారు. అంటే 56% ఉన్న బీసీలకు 42% ఇచ్చే విధంగా ప్రభుత్వం జీవో చేస్తే ఇది ఇప్పటికి కాదు, 22 నెలల నుంచి ఒక చర్య ఇది. శాసనసభ ద్వారా మొత్తం వ్యవహారం చర్య ఇది. కానీ ఏదో ఒక చిన్న కుట్ర ద్వారా ఎవరో ఇంకొంచెం ఒక చిన్న వ్యక్తులు నడిపిస్తే ఆగ శక్తిగా ఇది ఒక యజ్ఞంగా భారమించిన ఈ బీసీ ఉద్యమము 40% బీసీ నాయకత్వం పెంచే విధంగా ఎవరు కూడా మేము ఎప్పుడు అడ్డుపడలేదు. రాజకీయంగా ఎప్పుడైతే బీసీలు అంటే 1,17,000 మంది రాష్ట్రంలో సర్పంచ్లు కానీ ఎంపీలో 40 వస్తే 47,000 పైచిలకు బీసీల యొక్క నాయకత్వం ప్రభుత్వ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 9 వచ్చారు. అది ఎట్లయింది? గత 20 నెలల కింద ఒక శాసనసభలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా తర్వాత తీసుకొచ్చి వస్తుంది. కానీ ఏదో ఒక మాట మాట్లాడేసి అడ్డుకుంటామంటే చాలా తప్పది. రాజకీయ నేపథ్యం పెంపొందించాలి, ఆర్థిక నాయకత్వానికి మద్దతుగా మేము వచ్చాము. సాధారణంగా ఎవరిని కానీ మా న్యాయం చేస్తాము.